విచిత్రమైనటువంటి పరిణామాలకి కారణమవుతున్నటువంటిది అమెరికాకి వీళ్ళకి మధ్యన జరుగుతున్నటువంటి గొడవ. ట్రంప్‌కి జరుగుతున్నటువంటి గొడవ. ట్రంప్ ఇరాన్‌ని చూసి అంత భయపడిపోతున్నాడా? తాజాగా ట్రంప్ చేస్తున్న ప్రకటన చూస్తుంటే ఇరాన్ మీదన ఎక్కువ నమ్మకమే ఉన్నట్టుంది. ఇరాన్ మీద ఎందుకని ఇవాల్టి వరకు పెనుదాడికి పాల్పడట్లేదు అంటే, ఖొమైనీని లేపేయడం పెద్ద కష్టమేం గాదు. ఇజ్రాయెల్ అయినా లేపేస్తది. అమెరికన్ సైన్యమైనా లేపేయగలరు. కానీ అదే జరిగితే శాశ్వతంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని చంపేయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం ఆత్మాహుతి చేసుకోవడానికైనా సిద్ధపడే వాళ్ళుంటారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే తస్లీమా నస్రీన్‌తో పాటుగా సాల్మన్ రష్డీ మీదన ఫత్వాలు రిలీజ్ చేశారు ముస్లిం సంఘాలు. చివరికి సాల్మన్ రష్డీని అమెరికా కాపాడుతా వస్తే, అమెరికా సెక్యూరిటీలో ఉండగా అతన్ని చంపేశారు. దాదాపుగా చంపినంత పని చేశారు. చిట్ట చివరి నిమిషంలో బ్రతికిన చావు బతుకుల మధ్య తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో దారుణమైన నరకం అనుభవించాడు ఆయన. అంటే వాళ్ళు కక్ష కడితే అంతగా ఉంటది. అది ఇప్పుడు ట్రంప్‌ని భయపెడుతోంది. అందుకే ట్రంప్ ఏమని చెప్తున్నాడు ఇప్పుడు, నన్ను గనక ఏమైనా హత్య చేస్తే ఆ తర్వాత ఏం చేయాలన్నది నేను ఆల్రెడీ ఆర్డర్స్ వేశాను. ఎందుకంటే దానికి ప్రతీకారం చాలా స్ట్రాంగ్‌గా ఉండదు. అంటే ట్రంప్‌ని లేపేయడానికి ఏమన్నా ప్లాన్ చేసింది ఇరాన్ అని ఏమన్నా ఈయనకి సమాచారం వచ్చిందేమో. అందుకోసం అని చెప్పేసి ఆ తర్వాత మీ దేశాన్ని భస్మీపట్లం చేస్తామని పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నాడు.